5 lakhs సంపాదించాను, నేను 10 lakhs సంపాదించాను, నేను 1 lakh సంపాదించాను, నేను 50,000 సంపాదించాను, నేను కార్ తీసుకున్నాను, ఇవన్నీ చెప్తారు కదా. ఇవన్నీ వాళ్ళని చూసి మనకి విశ్వాసం రావాలి. ఓ ఈయన చేస్తే నేను చేయొచ్చు, వీళ్ళు చేస్తే నేను చేయొచ్చు, వీళ్ళు లైఫ్ మారించే నా లైఫ్ మారుతుంది అని చెప్పేసి మీరు డిసైడ్ చేస్తే స్టోరీ స్టార్ట్ అవుతుంది. డిసైడ్ చేస్తే స్టోరీ స్టార్ట్ అవుతుంది, డిసైడ్ చేయలేకపోతే స్టోరీ స్టార్ట్ అవుతుంది. 4,95,000 లేకుండా వయసు లేకుండా పెట్టుబడి లేకుండా స్కూల్ ఆయమ్మకి 5 లక్షలు ఇచ్చే అవకాశం ఎక్కడనుందా? మరి చదువురామ నేనే గెలిచినాడు, మీరు గెలవచ్చలేదా? గెలవచ్చలేదా? స్వీట్ షాప్ రన్ చేసినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు మన కంపెనీలో యూసీడీగా 2,15,000 ఇన్కమ్ తీసుకున్నాడు. ఎంతో మంది ఈ రోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి లక్షలు సంపాదిస్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ ఈ రోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి కార్ తీస్తున్నాడు, మరొక ఆటో డ్రైవర్ ఈ రోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి కార్ తీస్తున్నాడు, అలాగే మరొక ఆటో డ్రైవర్. చూడండి ఎంతమంది ఈ రోజు ఆటో డ్రైవర్లు మన కంపెనీలో జాయిన్ అయ్యి లక్షల్లో తీసుకుంటూ కారులో తిరుగుతూ వాళ్ళ లైఫ్ ని మార్చుకున్నారు. ఒకసారి చూడండి. అలాగే ఎంతో మంది లేడీస్ ఈ రోజు ఈ బిజినెస్ లోకి వచ్చి చూడండి. ఒక డిగ్రీ స్టూడెంట్ 100 రూపాయలు కూడా పాకెట్ లో లేని వ్యక్తి ఈ రోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి 43,000 ఇన్కమ్ తీసుకున్నారు. ఒక స్టూడెంట్. అదే ఇక్కడ చూడండి, ఒక లేడీ ఈ రోజు మన కంపెనీలో 44,000 ఇన్కమ్. ఎంతో మంది ఈ రోజు చూడండి, ఎంతమంది ఈ రోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి లక్షల్లో సంపాదిస్తూ ఒక మంచి లైఫ్ ని తీసుకున్నారు. ఒక్కసారి చూడండి, ఎంతో మంది ఈ రోజు ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యి లక్షలు సంపాదిస్తూ వాళ్ళ జీవితం చాలా మంది. ఒక టైలర్ నెలకు 1,82,000, మరొక టైలర్ నెలకు 1,20,000. అలాగే ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ మిస్టర్ శ్రీనివాస్ గారు నెలకి 3,80,000. మరొక ప్రైవేట్ స్కూల్ టీచర్ మిస్టర్ SRK గారు నెలకి 2,11,000. అలాగే మిస్టర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మిస్టర్ వైఎస్ఆర్ గారు ఈ రోజు గవర్నమెంట్ జాబ్ ని వదిలేసి మన ఇష్టంలో ఫుల్ టైం పని చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ అవ్వడం ఏంటి? ఇచ్చే ఎదురు అసలుకి గవర్నమెంట్ జాబ్ అవ్వడం ఏంటండి? మీ గవర్నమెంట్ జాబ్ ఉంటే వదిలేస్తారా? వదులుతారా? అసలు గవర్నమెంట్ జాబ్ వదిలేడు ఏంటి సార్? అర్థం చేసుకోవాలి. మీరు 20 లక్షలు బిజినెస్ వదిలేయడం ఏంటి? మీరు అర్థం చేసుకోవాలి. ఈ బిజినెస్ కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు చేయడం కాదు. ఎవరైతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఈ బిజినెస్ చేయాలి. అలాగే మిస్టర్ కృష్ణ భాస్కర్ గారు మీ అందరూ తెలుసు, మోటార్ మెకానిక్ ఈ రోజు మన కంపెనీలో 2,32,000. అలాగే మిస్టర్ దత్తు సార్, థ్యాంక్ యూ నెలకి 3,81,000. అలాగే మిస్టర్ పునేట్ రాము సార్ చూడండి, మీకు తెలుసు కంప్యూటర్ ఆపరేటర్ నుంచి ఈ రోజు మన వెస్టేలో నెలకి 2,15,000. మిస్టర్ మేకప్ చంద్రశేఖర్ గారు నెలకి 4,33,000. చూడండి ఎంతమంది. ఫోటోగ్రాఫర్ మిస్టర్ అశోక్ గారు హైదరాబాద్ లో ఉంటారు. ఫోటోగ్రాఫర్ నెలకి 10 లక్షలు, నెలకి 10 లక్షలు వెస్టేలో ఒక ఫోటోగ్రాఫర్. అలాగే మరొక ఫోటోగ్రాఫర్ మిస్టర్ మహేష్ గారు వైజాగ్ లో ఉంటారు, నెలకి 1,44,000. మరొక ఫోటోగ్రాఫర్ మిస్టర్ రవిచంద్ర గారు 9,93,000.